కానీ ఇవన్నీ మీరు ముందు ఎంక్వైరీ చేయకుండా స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కదా స్టార్ట్ చేయాలి. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఎన్కన్వెన్షన్ నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినా, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినా మీరు ఇందాక అవన్నీ విడిచిపెట్టండి అన్నారు. అవి కూడా FTL పరిధిలోకి, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే ల్యాండ్సే కదా అవన్నీ కూడా. వినండి, సో దాన్ని ఎందుకు వదిలేయాలి? మన సిస్టంలో లకునా ఉన్నది, మన జ్యుడిషియరీలో లకునా ఉన్నది, రైట్? ఇక్కడ ఎక్కడైనా నోటీసులు ఇస్తే కోర్టులు, లోవర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పెండింగ్ స్టేలు, ఇది ఏం కావద్దు. ప్రజలు గెలవాలి. దానికోసం ఇది మా హైడ్రా. ప్రజలు గెలవాలి అనేది డ్రామా. మేము ఏదైనా డ్రామా చేసే అవసరం లేదు మాకు. ఓకే. హైదరాబాద్ GHMC బ్యూటిఫుల్ సిటీ. ఈ బ్యూటిఫుల్ సిటీకి కాపాడాలి. నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమి ఇవ్వాలి అదే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. నేను ఇంత పెద్ద మాట అన్నాడు ముఖ్యమంత్రి. అర్జున్కి ఎట్లా చెప్పినాడు శ్రీకృష్ణ, అట్లనే నేను చేస్తున్నాను, భగవద్గీత అంతే అంతే. సో దానిలో ఎంత ముఖ్యమంత్రి కేటగారికల్లీ చెప్పేసిన తర్వాత, రైట్, ఎవరయ్యకి వినం, ఎవరయ్యకి లొంగం, ఓవర్ స్టోరీ. ఎవరెవరో ఉండని వాళ్ళది తీస్తాం, ఫినిష్ చేస్తాం, హైదరాబాద్కి కాపాడుతాం. కానీ ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక నీతి నిజాయితీగా చేయాలనుకుంటే ముందు మీకు సంబంధించినటువంటి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయని కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ముందు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయకుండా వేరే పార్టీల వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పట్టించుకొని గారు? ఇప్పుడు మా పార్టీలో దొంగలు ఉంటే ఫస్ట్ మా దొంగల నుంచి స్టార్ట్ చేయాలని ఇక్కడ రూల్ లేదు. బీఆర్ఎస్లో దొంగలు ఉండని, బీజేపీలో ఉండని, ఎంఐఎంలో ఉండని, మా పార్టీలో ఉండని, ఎవరిది ఉండని, రైట్, యునానిమస్గా ఒకటే రూల్ తీయాలి, తీస్తున్నాం అంతే. ఫ్యూచర్లో వేరే పార్టీలది తీసినారు, మీది తీయలేదు, మీ పార్టీ వాళ్ళది తీయలేదు అంటే మీరు అడగాలి, ఎవరైనా కానీ, రైట్. సీఎం డిసైడెడ్, హెడ్ స్ట్రాంగ్ ఫెలో, ఓవర్. ఆయన చెప్పిన మాటనే శాసనం. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒకసారి చెప్తే ఆయనకే విన్నాడు, రైట్. సో ఈ తప్పదు. అందరు ఈ రెడార్లో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అందరు వస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కాదు. ఓకే. మీకు అంటే ఇప్పుడు జూపల్లి ఏదైతే మన మీకు సంబంధించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలామంది V6 వివేక్ కావచ్చు, వాళ్ళు కూడా లేక్స్కి సంబంధించినటువంటి ఏరియాలోనే కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో వాటి సంగతి ఏంటి మరి? వాటి సంగతి ఎంతవరకు? ఎవరి సంగతి ఎవరైనా కానీ, మహేందర్ రెడ్డి కానీ, వివేక్ గారు కానీ, ఎవరు కానీ, పర్సనల్ వాళ్ళతో మాకు అభిమానం, వాళ్ళు మా సీనియర్లు. ఓకే. కానీ ఇక్కడ హైదరాబాద్లో వస్తే ఎవరైనా కానీ, ఇప్పుడు వాళ్ళకు డిఫెన్స్ చేయాలి అని వాళ్ళు చెప్తారు, వాళ్ళ పట్టా ల్యాండ్ అని, అది ఆబ్వియస్ చెప్తాడు ఎవరైనా కానీ. మా లీడర్ వివేక్ కానీ, మహేందర్ రెడ్డి కానీ, రాజేశ్వర్ కానీ, పల్లె రాజేశ్వర రెడ్డి కానీ, ఎవరైనా కానీ, నాగార్జున కానీ, ఇది మా FTL ల్యాండ్లో నేను కట్టుకున్నా, బఫర్ జోన్కి నేను ఫాలో చేయలేదు, రూల్ రెగ్యులేషన్ ఫాలో చేయలేదు, నేను తప్పు చేసినానని ఎవరైనా చెప్తారా అన్న? చిన్న దొంగ ఒక 100 రూపాయలు కొట్టే నుంచి ఒక 1000 కోట్లు కొట్టేదాకా ఎవరైనా చెప్తారా భయ్? ఎవ్వరు చెప్పరు. సింపుల్ మా పని మేము జబర్దస్త్ చేస్తున్నాం. అండ్ టోటల్ కంగ్రాచులేషన్స్. అండ్ మా రంగనాథ్ గారు జబర్దస్త్ ఆఫీసర్ దొరికినాడు, రైట్. ఆయన హిస్టరీలో వచ్చేస్తాడు, అది కూడా చెప్పేస్తున్నా, రైట్. TN సెషన్ లాగా ఉంటాడు, అరే ఎవర్రా భయ్, ఆ షిండాలియా లాగా ఉంటాడు. సో ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు, జబర్దస్త్. ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు, ఎవరి మీద మాకు జెలసీ లేదు, ఎవరు అగేన్స్ట్ మేము లేము. ఎవరు హైదరాబాద్కి దోసుకు తింటున్నారు, ఎవరు హైదరాబాద్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఎవరిది ఫ్యూచర్ హైదరాబాద్, నెక్స్ట్ జనరేషన్ కోసం హైదరాబాద్ బ్యూటిఫుల్ ఉండాలి, ఇట్లాంటి నడవవద్దు అని మా ప్లానింగ్.